చాలామంది అడిగే ప్రశ్న, వాట్ ఈస్ థియాలజీ? అసలు థియాలజీ ఎందుకు చదవాలండి అని అడుగుతారు. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియాలజీ? ఈ 3 ప్రశ్నలకి సమాధానం మనం తెలుసుకుందాం. థియాలజీ అంటే, థియోస్ అంటే గ్రీక్లో గాడ్, లో జియో అంటే అర్థం వర్డ్, దాని అర్థం వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి మాట. అందుకే దేవుని గురించి చదువుకోవడం, హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు, అసలు భూమి మీద మనం ఎందుకు ఉన్నాం, మానవుని స్వభావం ఏంటి, అంత మాత్రమే కాదు మనం ఎలా బ్రతకాలి, హౌ షుడ్ వి లివ్, ఇవన్నీ కూడా నేర్చుకునేది థియాలజీ. హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ఆల్సో ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అలాగే ఎందుకు చదవాలంటే టు నో మోర్ అబౌట్ గాడ్, దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, దేవుని యొక్క క్యారెక్టర్, టు నో మోర్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణగణాల గురించి తెలుసుకోవడానికి. అంత మాత్రమే కాదు, దేవుని పట్ల మన బాధ్యత ఏంటి, టు లెర్న్ అవర్ డ్యూటీ టు గాడ్, మన బాధ్యత దేవుని పట్ల ఎలా వ్యవహరించాలా. అంత మాత్రమే కాదు, థియాలజీ నేర్చుకోవడం ద్వారా దేవుణ్ణి ఇంకా ఎలా ప్రేమించాలా, ఏ రకంగా దేవుని సేవ చేయాలో మనం నేర్చుకోగలుగుతాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియాలజీ, లైక్ వేరియస్ కైండ్స్ ఆఫ్ థియాలజీ. చాలా రకాల థియాలజీలు ఉన్నాయి. బిబ్లికల్ థియాలజీ ఉంది, డాగ్మాటిక్ థియాలజీ ఉంది, ఎక్సెజిటికల్ థియాలజీ ఉంది, హిస్టారికల్ థియాలజీ ఉంది, న్యాచురల్ థియాలజీ ఉంది, పాస్టోరియల్ ఆర్ ప్రాక్టికల్ థియాలజీ ఉంది, సిస్టమాటిక్ థియాలజీ ఉంది. కనుక ఎన్ని రకాల థియాలజీలో ఎక్కువగా చెప్పబడేది సిస్టమాటిక్ థియాలజీ. ఐ హోప్ దట్ యు గాట్ ఇట్. థియాలజీ అంటే ఏంటి, ఎందుకు చదవాలి, అలాగే వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ థియాలజీ. గాడ్ బ్లెస్.